ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ ప్రాంతంలో మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఒక 17 సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేయడమే కాకుండా సాక్షులు చంపేశాడు. జ్యుడిషియల్లో ఉన్నటువంటి ఆమె తండ్రిని చంపించేశాడు, మరొక లాయర్ని చంపించేశాడు, మరొక సాక్షిని చంపించాడు. ఇలా 4-5 చంపించాడు వీడు. అయితే వీడికి కోర్టు జీవిత ఖైదు వేసింది. ఏది? ఉత్తరప్రదేశ్ హైకోర్టు జీవిత ఖైదు వేస్తే ఆ తర్వాత అది ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే ఈ జీవిత ఖైదుని సస్పెండ్ చేస్తూ తీర్పు చెప్పింది మొన్న. దాంతో అందరూ కూడా దాని మీద పెద్ద న్యాయ పోరాటం చేశారు. ముఖ్యంగా సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇలాంటి నేరస్తులు తప్పించుకోవడానికి వీల్లేదు, ఇలాంటి వారికి వెంటనే శిక్ష పడాలి, దర్యాప్తులో ఏదో తప్పు జరుగుతోంది అని సిబిఐ వేసినటువంటి పిటిషన్కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారితో పాటు మరో 2 న్యాయమూర్తులు ఒక బెంచ్ ఏర్పాటు చేసి దీన్ని మొత్తం అన్నీ కూడా కూలంకషంగా విచారించిన తర్వాత ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుకి స్టే విధించారు. స్టే విధించడమే కాకుండా ఢిల్లీ హైకోర్టు మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సరిగ్గా జరగలేదు, మళ్ళీ జరపండి, ఇది సామాన్యమైనటువంటి కేసు కాదు. పిల్లలపై లైంగిక దాడి జరుగుతున్నప్పుడు పోక్సో విషయంలో మనం ఇంకా విస్తృతమైనటువంటి పరిశోధన చేయాలి. ఏ పరిశోధన చేయకుండా కేవలం ఒకవైపు మాత్రమే తీర్పు వినేయడము, లేకపోతే మన కంటికి కనిపించినటువంటివి మాత్రమే సాక్ష్యాధారాలుగా నమ్మడానికి లేదు. ఇది పిల్లల విషయం. పిల్లల భవిష్యత్తు కాపాడకపోతే దేశ పునాదులే నాశనం అయిపోతాయి అన్న విధంగా సూర్యకాంత్ గారి ధర్మాసనం అయితే ఈరోజు సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది.